వెల్కమ్ టు 6 టీవీ. ఐపీఎల్ 2024 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి చతికిల పడింది. ముంబై ఇండియన్స్ తో తలపడి ఘోర పరాజయాన్ని చవిచూసింది. 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఎంత మాత్రమూ కాపాడుకోలేకపోయింది. ఇది ఆర్సీబీకి వరుసగా 4వ ఓటమి కావడంతో వారికి ఇది ఇబ్బందికరంగా మారింది. వాంఖేడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఏకంగా 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ చేతిలో చిత్తుగా ఓడింది. మొదట బ్యాటింగ్ కి దిగిన ఆర్సీబీ నిర్ణత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. కానీ తర్వాత బ్యాటింగ్ కి దిగిన ముంబై ఇండియన్స్ బ్యాటర్లు ఆ స్కోర్ ను అలవోకగా ఊదిపడేశారు. ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడగా వాటిలో ఆర్సీబీ ఒక్కటంటే ఒక్క దాంట్లోనే నెగ్గలేదు. దీంతో ఆ జట్టు 2 పాయింట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రస్తుత పాయింట్ల పట్టికలో ఆర్సీబీ స్థానం 9గా నిలిచింది. ఇక తరువాతి మ్యాచ్ ను ఏప్రిల్ 15వ తేదీన ఆడనుంది. ఆ రోజు ఆర్సీబీ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తలపడనుంది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం ఈ పోరుకు వేదికగా కానుంది. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు ఇంత భారీ స్కోర్ చేయడానికి మెయిన్ రీజన్ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్, రజత్ పటిదార్, వికెట్ కీపర్ దినేష్ కార్తిక్లే ఈ ముగ్గురు హాఫ్ సెంచరీలను పూర్తి చేసుకున్నారు. వీళ్ళు తప్ప మరెవరు కూడా కనీసం 2 అంకెల వ్యక్తిగత స్కోర్ కూడా దాటలేకపోయారు. చివరికి విరాట్ కోహ్లీ కూడా తన ఆట తీరును సరిగ్గా కనపరచుకోలేకపోయాడు. మరో ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఈ మ్యాచ్ లో కూడా డకౌట్ అయి నీరుగార్చారు. ఇప్పటి వరకు 6 మ్యాచ్లను ఆడిన మ్యాక్సీ కేవలం 32 పరుగులే చేస్తాడంటే ఎంత దారుణమైన ఆట తీరు కనబరుస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ 6 మ్యాచ్లలో మ్యాక్స్ చేసిన స్కోర్ వరుసగా చూస్తే 0-3-28, 0-1-0. అసలు ఇది ఎవరు కోరుకొని ఊహించని చెత్త రికార్డ్ అని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఐపీఎల్ అన్ని సీజన్లకు కలిపి ఎక్కువ సార్లు డకౌట్ అయిన బ్యాటర్ల సరసన చేరాడు మ్యాక్స్వెల్. ఇప్పటి వరకు మ్యాక్స్ 17 సార్లు డకౌట్ అయ్యాడు. ఈ లిస్ట్ లో రోహిత్ శర్మ కూడా ఉన్నారు. ఇప్పటిదాకా 248 ఐపీఎల్ మ్యాచ్లను ఆడిన ఈ హిట్ మ్యాన్ 17 సార్లు డకౌట్ అయ్యాడు. మరో ఆటగాడు దినేష్ కార్తిక్ కూడా 17 సార్లు 0 స్కోర్ తో వెనుతిరిగారు. ఈ వరస్ట్ రికార్డ్ రోహిత్ శర్మ నుంచి మ్యాక్స్వెల్ అందిపుచ్చుకున్నాడా అనిపిస్తుంది చూస్తుంటే. వీరి తర్వాత ఐపీఎల్ అన్ని సీజన్లలో రషీద్ ఖాన్ 15, పీయూష్ చావ్లా 15, మన్దీప్ సింగ్ 15, సునీల్ నారాయణ్ 15, మనీష్ పాండే 14, అంబటి రాయుడు 14, హర్భజన్ సింగ్ 13 సార్లు డకౌట్ అయిన వారిగా కనిపిస్తున్నారు. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.